బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడిగడ్డ తరహాలోనే అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదకరంగా మారుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం బ్యారేజీలో గతంలో మాదిరిగా మరోసారి సమస్య తలెత్తింది. బ్యారేజీ వద్ద అధికారులు లీకేజీని గుర్తించారు. కింది నుంచి నీరు లీక్ అవుతున్నట్టు దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో బ్యారేజీ వద్ద నీటిని వెలుపలకు విడుదల చేస్తున్నారు. 3వ గేటు నుంచి 22వ గేటు వరకు ఎత్తారు. తాజా లీకేజీకి మరోసారి మరమ్మతులు చేసేందుకు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులోని 2 టీఎంసీల నీటిని 10 గేట్లు ఎత్తి బయటకు వదులుతున్నారు. బ్యారేజీలో గతంలో 2 పియర్ల వద్ద లీకేజీ కనిపించింది. నీరు బుంగలుగా బయటకు వచ్చింది. అప్పుడు నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సంజన, మహాదేవ్పూర్ దగ్గర ఉన్నటువంటి అన్నారం సరస్వతి బ్యారేజ్ నుంచి శనివారం రాత్రి నుంచి నీటి విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో 20 పిల్లర్ దగ్గర ఎట్లయితే కుంగిందో అదే తరహాలో అన్నారం బ్యారేజ్ లో కూడా జాతీయ ప్రాజెక్టుల రక్షణ బృందం నిన్న పరిశీలించడం జరిగింది. దీనికి కూడా అన్నారం ప్రాజెక్టు కూడా ముప్పు ఉందన్న నేపథ్యంలో వెంటనే అందులో ఉన్నటువంటి 7,000 క్యూసెక్ల వాటర్ ను 2 టీఎంసీలు పూర్తిగా ఉండడం జరిగింది. ప్రస్తుతానికైతే 10 గేట్లు ఎత్తి 7,000 క్యూసెక్ల నీటిని కిందికి దిగువకు విడుదల చేశారు. చాలా వరకు శుక్రవారం, శనివారం 2 రోజుల్లో వాళ్ళు బ్యారేజీ బృందం పరిశీలించిన సమయంలో చాలా లీకులు ఉన్న నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ కూడా కుంగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వెంటనే నీటినంతా కూడా ఖాళీ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఆప్కాప్ కంపెనీ పూర్తి స్థాయిలో ఢిల్లీకి చెందిన పార్సన్ కంపెనీతో ఫౌండేషన్ టెస్టులు కూడా చేయించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాతనే దీంట్లో మళ్ళీ నీళ్లు నిల్వ చేసే అవకాశం ఉన్నట్టు ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం జరుగుతుంది. సంజన, అనిల్ చెప్పండి, నిన్న మనం చూసాం అసెంబ్లీలో మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించి శ్వేతపత్రం సమర్పించారు. సో ప్రాజెక్ట్ లో పిల్లర్లన్నీ కుంగిపోయినాయి. సో మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా డౌటే అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్నారం బ్యారేజ్ పరిస్థితి ఇలా ఉంది. ఇక మిగిలిన బ్యారేజెస్ పరిస్థితి ఏంటి, అసలు అధికారులు ఏమంటున్నారు? పూర్తిగా అంటే నాణ్యత ప్రమాదాలు ఏవి లేకుండా కూడా నిర్మించడం, ఆగమేఘాల మీద నిర్మించడంతోనే ఇది ఈ సమస్య వచ్చినట్టు ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. 2016లో మే 2వ రోజున అప్పుడు సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది. 84,000 కోట్ల అంచనాతోని 2 టీఎంసీలను ఎత్తిపోయడానికి కోసం 188 టీఎంసీల స్టోరేజ్ కోసం ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. కన్నెపల్లిలో, తర్వాత అన్నారం బ్యారేజ్ లో ఈ రెండు చోట్ల దాదాపు 18 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ 2 నేపథ్యంలో శ్వేతపత్రం రావడంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడు భవిష్యత్తు మీదనే నీళ్ళు కమ్ముకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో వాటర్ నింపే అవకాశం ఉంటుందా, లేదంటే ఇది మరమ్మతులు చేయడానికే 500 కోట్ల వరకు వ్యయం కానుందని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సో ఇప్పుడు కాళేశ్వరం 3 పిల్లర్లు కుంగిపోతేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. సో మనం చూస్తున్న నిన్నటి నుంచి సో ఇప్పుడు ప్రెసెంట్ అన్నారం ప్రాజెక్ట్ కూడా పరిస్థితి ఇలా ఉంది. సో దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అయితే ప్రాజెక్టును మరమ్మతులు చేపట్టడానికి ఎల్ఎన్టీ కంపెనీ తాము చేస్తామని దానికి నిధులను కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. తమ మెయింటెనెన్స్ 3 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదు, ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తే కనుక మేము మళ్ళీ మరమ్మతు కుంగిపోయిన 20వ పిల్లర్ దగ్గర మళ్ళీ మరమ్మతు చేపట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ చెప్పడం జరుగుతుంది. అయితే అధికారులు మాత్రం ఇది నిర్మించినా కూడా మళ్ళీ ఇదే తరహా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, 180 టీఎంసీ వాటర్ ను స్టోరేజ్ చేయడం చాలా ఇంపాసిబుల్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఉన్న నేపథ్యంలో కాళేశ్వర ప్రాజెక్టు నీళ్ళు కమ్ముకున్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అనిల్.
వైసీపీ